వెల్కమ్ టు కేఎస్ఆర్ కార్ కన్సల్టెన్సీ. ఈరోజు నా టాపిక్ వచ్చేసి సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనుక్కునేటప్పుడు ఆ వెహికల్ని ఎలా చెక్ చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే టాపిక్ పైన నేను వీడియో చేస్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వెహికల్ మనం ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వెహికల్ ద్వారా చూపిస్తాం మీకు వీడియో. ఎప్పుడైనా మనం వెహికల్ దగ్గరికి ఎవరి దగ్గర వెళ్ళినప్పుడు ఫస్ట్ వెహికల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని ఆర్సీ తీసుకోవాలి. ఆర్సీ తీసుకున్న తర్వాత మనకు ఆర్సీలో ఉన్న డీటెయిల్స్, మనకు బండి వాళ్ళు చెప్పిన మోడల్స్ కరెక్టే కాదా అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. అందులో ఫైనాన్స్ ఉందా లేదా, ఫైనాన్స్ ఉంటే ఎంత ఉంది అనేది దాన్ని కరెక్ట్గా ఆ విషయాలని మనం నిర్ధారణ వాళ్ళతో చేసుకోవాలి. ఓనర్తో చేసుకున్న తర్వాత వెహికల్ చెక్ చేసుకునే పద్ధతి ఇది. మనం అన్నిటికంటే ముందుగా చెక్ చేసుకోవాల్సిన విషయం పిల్లర్స్. ఆ పిల్లర్స్ డ్యామేజ్ అయితే ఎట్లా ఉంటాయి అనేది మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూపెట్టాను నేను. ఇక్కడ ఇవన్నీ బీడింగ్స్ అన్నీ ఓపెన్ చేసుకొని ఇవన్నీ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. దాని ఫుల్ వీడియో కోసం మీరు నా యూట్యూబ్ ఛానల్లో కేఎస్ఆర్ కార్ కన్సల్టెన్సీ యాక్సిడెంట్ వర్సెస్ నాన్ యాక్సిడెంట్ అనే టైటిల్ మీద ఉంటుంది. మీరు అందులో యాక్సిడెంట్ గురించి మొత్తం వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ప్రజెంట్లీ నేను మాత్రం వెహికల్ కండిషన్ గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వెహికల్ మీరు ఆర్సీ చూసిన తర్వాత మీకు ఎవరైతే ఓనర్ ఉంటాడో ఓనర్ చూపించిన ఆర్సీ, లేదా ఏదైనా డీలర్ ఉంటాడో ఆ డీలర్ చూపించిన ఆర్సీ కరెక్టా లేదా అని తెలుసుకోవడానికి ఫ్రంట్ వచ్చేసి నెంబర్ ప్లేట్ ఉంది కదా, ఆ నెంబర్ ప్లేట్ మీద నెంబర్ తీసుకొని మీరు ఆర్టీఎం వేలట్ ఓపెన్ చేసుకొని ఇథియోస్ అయితే ఇక్కడ ఉంటుంది మీకు ఈ సీట్ కింద. ఇప్పుడు నేను ప్రజెంట్లీ మీకు ఇథియోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఇథియోస్ ఇక్కడ సీట్ కింద నెంబర్ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఈ లాస్ట్ అయితే ఏవైతే 5 నెంబర్స్ ఉన్నాయో ఆ 5 నెంబర్స్ ప్లస్ మీరు అక్కడ ముందున్న వెహికల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ముందున్న వెహికల్ నెంబర్ దగ్గర వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి ఈ చేసెస్ నెంబర్స్ లాస్ట్ 5 లెటర్స్ అయితే ఏది ఉంటాయో ఆ లాస్ట్ 5 లెటర్స్ మీరు ఆర్టీఎం వెళ్ళి ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకుంటే మీకు కరెక్ట్గా దీని ఆర్సీ డీటెయిల్స్ అనేవి బయటకు వస్తాయి. వాళ్ళు చూపించిన ఆర్సీ ఇవ్వంగా మీరు కూడా చెక్ చేసుకుంటే మంచిది. ఫస్ట్ వెహికల్ కండిషన్కి వస్తే ఈ వెహికల్స్ పిల్లర్స్ అయితే ఏదైతే ఉన్నాయో 4 వైపులా ఈ పిల్లర్ చెక్ చేసుకోవాలి కంప్లీట్గా. దీనికి వచ్చేసిన పిల్లర్స్ దీని గురించి ఎట్లా ఉంటుంది అని నేను ఆల్రెడీ వీడియో పంపించిన. ఇవే పిల్లర్స్ అంటారు. నా వీడియోలో యాక్సిడెంట్ వర్సెస్ నాన్ యాక్సిడెంట్ వీడియో చూడండి. దీనికి సంబంధించి మీకు కంప్లీట్ అర్థమవుతుంది. ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ ఇది. ఈ 3 పిల్లర్స్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత బానట్ ఓపెన్ చేసుకోండి. బానట్ ఓపెన్ చేసుకొని ఫ్రంట్ నుంచి ఇక్కడ అప్రాన్స్, వీటిని అప్రాన్లు అంటారు. ఈ అప్రాన్స్ ఒరిజినల్ కాదా, ఈ ఒరిజినల్ పంచింగ్ అయితే ఇట్లా ఉంటుంది. రిపేర్ చేసి అయితే కొద్దిగా కొద్దిగా మనకు ఆటోమేటిక్గా అక్కడ కనబడుతుంది. ఇది మీకు చూపించే ఒరిజినల్ వెహికల్. దీనికి ఎటువంటి డ్యామేజ్ లేదు. ఇది ఒరిజినల్ పంచింగ్. పర్ఫెక్ట్గా యాక్సిడెంట్ వెహికల్ చూడాలనుకుంటే నా వీడియో చేయండి. ఇంకోటి యాక్సిడెంట్ వర్సెస్ నాన్ యాక్సిడెంట్ వెహికల్, అది చూస్తాం. మీకు ఆ వీడియోలో నాన్ యాక్సిడెంట్ అనేది తేడా కనబడుతుంది. ఇది కూడా ఒరిజినల్ బాగుంటుంది. ఇది ఒరిజినల్ బాగుంటుంది, చేంజ్ కాలేదు, మీకు షోరూమ్ నుంచి వచ్చింది. ఈ కంప్లీట్గా షో ప్యానల్ ఇది చూసుకోవాలి. ఈ అప్పుడప్పుడు ముందు నుంచి డ్యామేజ్ అవుతుంటుంది. ఈ ఫ్రంట్ నుంచి ఇక్కడ వరకు రిపేర్ అయినా కూడా మనకేం ప్రాబ్లం ఉండదు. దీని తర్వాత రిపేర్ కావద్దు ఎప్పుడైనా కూడా. ఇటు నుంచి ఇంజన్ సైడ్ బ్యాక్ వరకు రిపేర్ ఎప్పుడు కావద్దు వెహికల్. ఇది చూసుకోవచ్చు మీరు. సేమ్ అలాగే ఈ లెఫ్ట్ పిల్లర్, లెఫ్ట్ సైడ్ చిన్న గీతలు టచ్ ఆఫ్తో మనకేం ఇబ్బంది ఏం కాదు. వీటితో ఏమైనా ఉంటే కూడా మనం రిపేర్ చేసుకోవచ్చు, వీటిని ఇబ్బంది లేదు. ఇది కూడా ఒరిజినల్ డోర్స్ ఉన్నాయి వెహికల్కి. ఇంటీరియర్ చూడండి ఇలా ఉంది.
నీట్గా లేకున్నా కూడా మీకు దీని విషయంలో కూడా మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ మీరు టైర్ కండిషన్ చెక్ చేసుకోవాలి మనం ఎంతవరకు ఉంది అనేది. నార్మల్గా టైర్ పర్సంటేజ్, దాని తర్వాత ఇంజన్ కింద నుంచి ఏమన్నా లీకేజెస్ ఉన్నాయా లేవా. మామూలుగా ఇట్లా కనబడుద్ది లీకేజెస్. మామూలుగా ఎక్కువ కారు ఆయిల్ ఇట్లా పోతుంటే కొద్దిగా దాన్ని చూసుకోవాలి మన ఇంజన్ సైడ్ నుంచి ఏమైనా మేజర్ ప్రాబ్లం ఉందా లేదా అనేది, అది కూడా చూసుకోవాలి. తర్వాత డిక్కీ సైడ్, ఇది డిక్కీ అయితే ఒరిజినల్ ఉంది. మీకు డిక్కీ మారినా డోర్ మారినా ఎలా ఉంటుంది అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా బూట్ స్పేస్, డిక్కీ బూట్ స్పేస్ ఇది కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఈ వెహికల్కి వచ్చేసి. ఇది కూడా చెక్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఏదైనా యాక్సిడెంట్ అయిన వెహికల్ ఉంటే ఈ బూట్ స్పేస్ మొత్తం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి ఈ బూట్ స్పేస్ ఉంది కదా డిక్కీది, ఈ బూట్ స్పేస్ ఇది మొత్తం లోపల జరిగి ఉంటుంది. ఇట్లా కంప్లీట్గా మలకబడి లోపలికి ఉంటుంది. ఇదంతా డ్యామేజ్ అయ్యి రిపేర్ చేసిన దానిలాగా కొద్దిగా కనబడుతుంది. అది కూడా కొంచెం చెక్ చేసుకోవాలి. ఇవి క్వార్టర్ ప్యాన్స్ లోపల సైడ్ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు దీన్ని. ఇవి రెండు, ఈ లెఫ్ట్ రైట్, ఇవి రెండు క్వార్టర్ ప్యాన్స్ అంటారు. ఇవి ఎడ్జ్ మీద మీకు నీట్గా కనబడుతుంది. యాక్సిడెంట్ ఏమన్నా అయ్యి ఇక్కడ రిపేర్ అయితే వీటికి మనకు క్లియర్గా కనబడుతుంది ఇది. ఇక ఈ సైడ్ నుంచి అప్పుడప్పుడు లోపలికి పోవడం బయటికి రావడం అనేది ఇది కామన్. ఇదేం కాదు మనకు. ఇక్కడ ఈ పార్ట్ కొద్దిగా చూసుకోవాలి మనం, ఇదేమన్నా రిపేర్ అయిందా. రిపేర్ అయినా కూడా దీంతో అంత ప్రాబ్లం వచ్చేది ఏమి ఉండదు, బట్ కొద్దిగా వాల్యుయేషన్ తగ్గిపోతుంది వెహికల్కి. దాని తర్వాత నెక్స్ట్ మనం స్టార్టింగ్ కండిషన్ పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఈ వెహికల్ అయితే స్టార్టింగ్ కండిషన్ పర్ఫెక్ట్గా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు దీనికి. ఏసీ ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. ఈ ఇంజన్ మీటర్లో ఏమేమి సెన్సార్ లైట్లు వస్తున్నాయి ఇవి కూడా మనం గమనించుకోవాలి. దీంట్లో వచ్చేది ఒకటి హ్యాండ్ బ్రేక్, ఒక డోరు, ఒకటి వచ్చేసి ఫ్యూల్ వస్తుంది. ఈ మూడిటితో మనకు ప్రాబ్లం ఏం లేదు. లెఫ్ట్ సైడ్లో వస్తుంది కదా ఈ లైటు, ఇది దేనికి సంబంధించిన లైటు అనేది ఈ లైట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది నార్మల్గా ఒక్కోసారి స్కాన్ చేస్తే పోతుంది, ఒక్కోసారి ఇంజన్ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే టర్బో ఏదైనా చిన్న లీకేజ్ ఉన్నా అటువంటి లైట్స్ వస్తుంటాయి. వాటి కొద్దిగా గమనించుకోవాలి. అంటే మనం బ్యాక్ నుండి ఇది చూసిన తర్వాత ఏమన్నా వెనకాల బ్యాక్ స్మోక్ ఏమైనా వస్తుందా ఇంజన్కు. ఇప్పుడు ఈ వెహికల్ వచ్చేసి స్టార్టింగ్లోనే ఉంది, బట్ ఎటువంటి బ్యాక్ స్మోక్ కానీ వైట్ స్మోక్ కానీ ఏది లేదు. అంటే ఈ వెహికల్ ఇంజన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంజన్ సైడ్ నాయిసెస్ ఏమన్నా వస్తున్నాయా అనేది పూర్తిగా గమనించుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇది ఇంజన్ గేజ్ అంటారు. అయితే ఈ గేజ్ నుంచి ఈ వెహికల్ మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంజన్ చాలా బాగుంది, సైలెన్స్ ఉంది. ఈ గేజ్ నుంచి ఆయిల్ గ్యాస్ ఇట్లా ఏం కొట్టట్లేదు. ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్కి సంబంధించినంతవరకు ఇది ఇంతవరకు ఉంటుంది. ఈ వెహికల్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇథియోస్ వచ్చేసి ఈ ఆయిల్ గ్యాస్ ఇట్లా తీస్తే అది ఓపెన్ చేస్తే మనకు ఇందులో నుంచి గ్యాస్ కానీ ఆయిల్ కానీ స్మోక్ కానీ రావద్దు. ఇది ఓన్లీ ఇథియోస్ వెహికల్కి.
కొన్ని వెహికల్స్ ఉంటాయి. కొన్ని ఎట్లా అంటే ఫోర్డు, వోక్స్ వ్యాగన్ వెహికల్స్ ఉంటాయి. కొన్ని ఫోర్డు అస్పర్ వెహికల్ ఉంటాయి. అటువంటి వాటికి ఈ మనం ఏదైతే మనం గేజ్ పుల్ ఓపెన్ చేస్తామో అందులో నుంచి గ్యాస్ వస్తుంది. అది కూడా లైట్గా వస్తుంది. చిన్న గ్యాస్ వస్తుంటుంది. అందులో మనం ఎవరైతే సెకండ్ పర్సన్ మీతో ఎవరు వస్తారో వాళ్ళు మామూలుగా వాళ్ళని ఎక్సిలేటర్ మీద కాలు పెట్టమని చెప్తే కొంచెం రైజింగ్ చేసుకుంటూ అదే చూస్తే ఇందులో నుంచి గ్యాస్ ఆగిపోతుంది. అటువంటి వెహికల్కి ఇంజన్ ఏం ప్రాబ్లం ఉన్నట్టు కాదు. ఆ కొన్ని వెహికల్స్కి ఆటోమేటిక్గా వస్తుంటుంది అది. కొన్ని వెహికల్స్కి మాత్రం ఇది రాదు, ఆయిల్ గ్యాస్ అనేది రాదు. ఆ రకంగా మీరు ఇంజన్ ఇంజన్ కండిషన్ తెలుసుకోవచ్చు. నేను చేసిన ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇవే కాకుండా మీకేమైనా సలహాలు ఇవ్వాలనుకున్నా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం ఏదైనా వీడియో చేసినప్పుడు ఇంకా బెటర్ చేయడానికి నాకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.